ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 138, May 18th. రెండవ భాగంగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుండి చదువుకుందాం. బబులోని రాజాగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంన దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూడగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటి సింహంను పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరొక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుంచిన ఈ జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు కలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అణగద్రొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చుల వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తర్వాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభావం తొలగిపోయెను. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయెను. రాత్రి కలిగిన దర్శనంలో నేను నీకు చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు గలవాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలను మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలును నేను నా దేహంలో మనోదుఃఖము కలవాడనైతిని. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యుద్ధకు పోయి ఇందుని గూర్చి నిజమంతయు నాకు చెప్పమని అడగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియచేశాను. ఎట్లనగా, ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోయేవోవు 4 రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు. వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఇనుపదంతములను ఇత్తడి గోళ్ళును కల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న గోరితిని. అది ఎన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అణగద్రొక్కుచుండెను. మరియు దాని తలపైన 10 కొమ్ముల సంగతియు, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయుచు వారిని గెలుచునదాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగు జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం నేలుదురనే సంగతి నేను గ్రహించి తిని.
నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పాను. ఆ 4వ జంతువు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ముల ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను విచారణ చేయు పూనుకొనును. వారొక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడును. అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలం చేయుటకును తీర్పు విధింపబడెను కనుక అది కొట్టివేయబడెను. ఆకాశమంతటి కిందనున్న రాజ్యమును అధికారమును రాజ మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందెను. ఆయన రాజ్యము నిత్యము నిల్చెను. అధికారులందరూ దానికి దాసులే విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను. దానియేలును నేను విని మనసునందు అధికమైన కలత గలవాడనైతిని. అందుచేత నా ముఖము వికారమయ్యెను. అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకుంటుని. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము. రాజగు బెల్షస్సెజరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలునకు నాకు మొదట కలిగిన దర్శనము కాక మరొక దర్శనము కలిగెను. నేను దర్శనము చూచినప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషాను పట్టణపు నగరులో ఉండగా దర్శనం నాకు కలిగెను. నేను ఊలాయను నది పక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది పక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవిగాను ఒకటి రెండవ దానికంటే ఎత్తుగాను ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచున్నట్టు చూచి తిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చాను. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిల్చుట చూచిన 2వ కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రం కలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టాను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతనూ కాకపోయాను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యమునంతునట్టగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడదోసెను. అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించే నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ కింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అనియు మాట్లాడుకొనిది. అందుకతడు 2300 దినముల మట్టికే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చి తీర్పు తీర్చబడును. దానియేలును నేను ఈ దర్శనము చూతిని. దాన్ని తెలుసుకునదగిన వివేకము పొందవలెనని ఉండగా మనిషిని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలై నదీ తీరము మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని. అది గబ్రియేలు. ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాను. అప్పుడతడు నేను నిల్చున్న చోటునకు వచ్చాను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగ పడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను.
అంతటా నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టినవాడనై నేలను సాష్టాంగ పడితిని. అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువపెట్టెను. మరియు అతడు, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు. దాని 2 కనుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములలో నుండి పుట్టుదురు, కానీ వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయం తెలుసుకొని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును, కానీ తన స్వబలం వలన గెలవడు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును. మరియు అతడు ఉపాయం కలిగిన వాడే మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనును. అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధం చేయును, కానీ కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను. ఈ దర్శనము కలగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఇంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచూ వచ్చి తిని ఈ దర్శనమును గూర్చి విస్మయం గలవాడనైతిని, కానీ దాని సంగతి తెలుపగలవాడెవడనూ లేకపోయెను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము. మాదీడగు ఆశ్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయెను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపన చేయుటకే ప్రభువు యెహోవా ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటేని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదాయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపములను దృష్టములనైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదాయ దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరినీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు కల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలెనని సెలవిచ్చెను. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలు అందరిని ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వెనుక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి కనుక నేను శపించేదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాసనమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడును మా మీదికి రాజేశాను. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించట వలన ఇప్పటి వరకు నీ నామమునకు
ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనం చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడిని చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణంను దృష్టించి చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించము. నా దేవా, ఈ పట్టణంను ఈ జనంను నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు. పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగన మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశుడైన గబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయును ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మానుపుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడను. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడెను. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమునకును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతం హఠాత్తుగా వంచును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. నాశనం చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగూ జరుగును. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.